నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పోలీసులకు స్విమ్మింగ్ పోటీలు నిర్వహించిన బెటాలియన్ కమాండెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే విపత్తు కోసం ముందస్తుగా శిక్షణ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన రోడ్డు భద్రతా మాసోత్సవాలలో పాల్గొన్న వాహనదారులు తెలంగాణ ఉద్యమకారుల యాత్ర విజయవంతం చేయాలని పిలుపు ఉద్యమకారుల ర్యాలీలో పాల్గొన్న పార్లమెంటు కన్వీనర్ రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే విపత్తు నివారణ చర్యలలో వీరంతా పాల్గొనడానికి ముందస్తుగా శిక్షణ ఇప్పించామని బెటాలియన్ కమాండెంట్ గంగారం అన్నారు. రాజన్న సిరిసిల్ల ముసాబాద్ మండల కేంద్రంలోని శ్రీ దుర్గా స్విమ్మింగ్ పూల్లో 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్రంలో శిక్షణ నిర్వహణ చర్యల్లో భాగంగా నిర్వహించే సహాయక కార్యక్రమాలలో పాల్గొనబోయే బెటాలియన్ పోలీసులకు ఈత పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే విపత్తు నివారణ చర్యలలో వీరంతా పాల్గొనడానికి ముందస్తుగా శిక్షణను ఇప్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్, సంతోష్, శ్రీధర్లతో పాటు దాదాపుగా 150 మంది బెటాలియన్ కానిస్టేబుల్ రా వెళ్ళు. చెప్పారు సార్ 100 పెద్ద ఒక ఆయన మాత్రం 2 కొట్టాడు సార్ 207 ఒక ఆయన 5 పట్టుకొని రాలేదు అడిషనల్ డీజీపీ టీఎస్ఎస్పీ బెటాలియన్స్ శ్రీ సంజయ్ కుమార్ సార్ ఉత్తర్వుల మేరకు ప్రతి బెటాలియన్ నందు ఒక ఎస్డీఆర్ఎఫ్ టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సెలక్షన్ నిమిత్తము ఇక్కడ స్విమ్మింగు, మార్నింగ్ రన్నింగ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్లో వరదలు వచ్చినప్పుడు వీళ్ళు వరద బాధితులను కాపాడడానికి శిక్షణ నిమిత్తము ఇప్పుడు సెలక్షన్ జరుగుతుంది. వీళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత స్టేట్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి మున్సిపల్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, ఇప్పటికే నీటి వసతులకు, సీసీ రోడ్లకు 15 కోట్లు, నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశామని అన్నారు.
మున్సిపల్ అభివృద్ధి కోసం మున్సిపల్ పరిధిని పెంచడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పరిగి పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అన్ని రంగాలలో అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ అశోక్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనుకున్న స్థాయి లోపల మనకు అవకాశాలు రాలేదు. మన పరిగి అభివృద్ధి అనుకున్న స్థాయి లోపల చాలా మంది లోపల అదే బాధ ఉంది. ఏంటంటే చాలా చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ, కానీ అనుకున్న స్థాయి లోపల చేయలేదన్న బాధ వాళ్ళ మనసు లోపల ఉంది. కాబట్టి దీన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను గత శాసనసభ సమావేశాల్లో పరిగి గురించి నేను మాట్లాడింది కూడా బహుశా మా మిత్రులు ఎవరైనా మీకు వాట్సాప్లో పెట్టిండొచ్చు. మన పరిగి మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడినాను అసెంబ్లీలో. ఏం చెప్పినా అంటే పరిగి మున్సిపాలిటీ మనది చాలా చిన్నగా ఉంది. ఈ చిన్నగా ఉంటే ఏమైందంటే మనకి ట్యాక్సులు తక్కువ ఉంటాయి. ట్యాక్సులు తక్కువ ఉంటే కనుక మనకు డెవలప్ చేయాలంటే మనకు వనరులు ఉంటాయి. వనరులు లేకుంటే మనం డెవలప్ చేయలేము. కాబట్టి నేను ప్రతిపాదన తయారు చేసి నస్కల్ వరకు పరిగి మున్సిపాలిటీని ఎక్స్టెన్షన్, నజీరాబాద్ వరకు పరిగి మున్సిపాలిటీ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మన సయ్యద్ మల్కాపూర్ వరకు, సుల్తాన్పూర్ వరకు మన పరిగి మున్సిపాలిటీని విస్తరించే కార్యక్రమాన్ని శాసనసభలో మాట్లాడి దానికి జీవో విడుదల. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అయితేనే మనకు ట్యాక్సెస్ వస్తాయి. అక్కడ కూడా కాలనీస్ ఏర్పాటు కావాలి, కొత్త కొత్త రోడ్స్ రావాలి, అక్కడ అన్ని కూడా మన వసతులు అన్ని కూడా కల్పించాలి. అట్లా కల్పించకుండా ఉంటేదంటే గ్రామ పంచాయతీలలో ఏదంటే అది సంతకాలు చేసి వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు. రేపు ముందుగాల ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో పరిగి మున్సిపాలిటీని పెంచడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపల మనకి 15 మంది ఉన్నారు. బహుశా ఒక ఎంతమంది 6-7 మంది పెరిగే అవకాశాలు ఉంది. 21 మంది సభ్యులు. ఎందుకంటే మనం చూస్తున్నాం దాంట్లో చాలా పెద్దగా ఉంది, వికారాబాద్ పెద్దగా ఉంది. మనం కేవలం 15 మందితో మనం సర్వైవ్ అవ్వాలంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని పెంచడం జరిగింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మన రాష్ట్రానికి రావాలంటే అర్బన్ ఏరియాస్కు ఇండ్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది. ఆ వాటా ఇచ్చే డబ్బు గ్రామీణ ప్రాంతానికి తక్కువ ఇస్తుంది, పట్టణ ప్రాంతాలకు ఎక్కువ ఇస్తుంది అన్నమాట. సో అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని మన వికారాబాద్ జిల్లా మొత్తాన్ని కూడా ఈ వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చింది. తద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఇళ్ల పథకాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం వార్డు లోపల ప్రతి వార్డులో కూడా ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం. మనం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు. అదేవిధంగా భూమి లేని నిరుపేదలు 20 రోజులు ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా మన చుట్టుపక్కల కూడా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చినట్టుగా ప్రణాళిక తయారు చేసినాం. భూములు ఉన్న వాళ్ళకు ప్రతి ఎకరానికి 12,000. అంటే ఉదాహరణకు మహబూబాబాద్ రూరల్ అనంతాద్రి దేవస్థానం నుండి భారీ ఎత్తున ఉద్యమకారుల ర్యాలీతో కోర్టు ముందు ఉన్న అమరవీరుల స్తూపం వరకు 33 జిల్లాల్లోని 1000 మందితో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్ర విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంటు కన్వీనర్ ధరంసోతు నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు రాష్ట్ర నాయకులు, జిల్లా ఉద్యమకారుల ఫోరం సలహాదారులు శంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి, రామ్ నాయక్, బుక్య రమేష్, రాములు నాయక్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, మేధావుల బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బీఆర్ఎస్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యమ ద్రోహులను అందలమెక్కించి ఉద్యమకారులను పాతాళానికి నెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులను గుర్తించి గౌరవించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, రాష్ట్ర 33 జిల్లాల అధ్యక్షులు పొత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని అనంతరం వార్డు కౌన్సిలర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నాగమణి సీను గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, అదేవిధంగా జన్నారెడ్డి మురళీధర్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్లు పోతరాజు గారు, పూజ్య బండంకన్న గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనంతరం గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు
అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విలీన గ్రామంలో భాగంగా అనంతరం మనకు అభివృద్ధికి నోచుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదే పరిస్థితి మిగతా విలీన గ్రామాల్లో కూడా ఉంది. ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా ఉండడంతో అమృత్ 2.0లో విలీన గ్రామాలకే మొత్తం 27 కోట్ల రూపాయలతోటి తాగునీటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా జరిగింది. పనులు వేగవంతంగా, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇక్కడ సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించుకుంటూ మనకు మహబూబాద్ పట్టణానికి తలమానికమైనటువంటి అనంతరం గ్రామాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సొంత గ్రామం. ఈ గ్రామం ప్రత్యేక గ్రామం మనకు తెలుసు. అందుకే ఈ గ్రామాన్ని సీసీ రోడ్లకు మన ఎమ్మెల్యే గారు 5 లక్షలతోటి మనకు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, భరత్ బాబు గారికి, మురళీ బాబు గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, మరియు కాంగ్రెస్ నాతోటి వార్డు కౌన్సిలర్లకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. మధ్యాహ్నం భోజనం కార్మికుల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ కోడిగుడ్లను ప్రభుత్వం 5 రూపాయలు చెల్లిస్తుంటే కార్మికులకు 8 రూపాయల కొనుగోలు చేసి వంట ఏజెన్సీ నిర్వహిస్తున్నామని, నెలసరి వేతనాలు అందక బిల్లులు సకాలంలో రాక అప్పులతో ఏజెన్సీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మెను ఛార్జీలు 25 రూపాయలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు కనీసం వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ లక్ష్మి, గడల మంగమ్మ, సత్యవతి, రజని తదితరులు పాల్గొన్నారు. భోజన కార్మికుల బిల్లులను గుర్తించాలి. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను ప్రభుత్వం కోడిగుడ్లను వెంటనే సప్లై చేయాలి. ప్రభుత్వం కోడిగుడ్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను రచించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల అయ్యా, మేము మిడ్ డే మీల్స్ వర్కర్లం. గత 20 సంవత్సరాలుగా మిడ్ డే మీల్స్ వండుతున్నాము. మాకు ఇంత మట్టికి నెల వేతనాలు లేవు. నానా ఇబ్బందులు పడుతున్నాము. వంట సెట్లు లేవు, గ్యాసులు లేవు. కట్టెల మీద వండి మా పొగలు పోయినాయి, కళ్ళు పోయినాయి పొగలకి. మరి ఇదైనా సరే పోనీలే, ప్రభుత్వం గుర్తించి ఏమన్నా రేపు 1 రూపాయి ఇస్తుందేమని ఆశ చొప్పున వండుతున్నాం. కానీ ఎప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు అయితే మారేలాగా లేవు. అసలు ఇప్పుడు నెలకి 5 రూపాయలు అన్నాడా, ఎప్పుడు ఇస్తాడో తెలవట్లేదు. 2000 పెంచినాడా, ఎప్పుడు ఇస్తాడో తెలవట్లేదు. ఇటు కాంట్రోళ్ళ దుకాణదారులు ఇబ్బందులు పెడుతున్నారు, హెచ్ఎంలు, హెడ్ మాస్టర్లు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పెడుతున్నారు. అసలు మేము ఏం చేయాలి, మాకు పరిష్కారం ఎప్పుడు చేస్తుంది ప్రభుత్వం అనేది? ఏ నెల కా నెల ఎన్ని రూపాయి ఇచ్చినా, పావలా ఇచ్చినా, ఇగో ఈ నెల మీకు ఇస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళతో పాటు మాకు కూడా ఇస్తే మేము దాన్ని ఏదో ఒకటి చేసుకోగలుగుతాం. మేము ఆ పొయ్యిలో పడి చచ్చిపోతామో తెలియదు, బతుకుందో తెలియదు. మా పిల్లలకి ఏమనేది, మాకు బీమా ఒకటి కావాలి, యూనిఫామ్ కావాలి. ముందు మేము ఇప్పుడు మేము అల్లబడి చచ్చిపోయిన అనుకో మా పిల్లలు అనాథలు అయిపోతారు. మేము 20 సంవత్సరాల నుంచి చేసి మేమే ముసలోడం అయిపోయాం. మాకు పెన్షన్ కావాలి, మాకు మెయిన్ పెన్షన్ కావాలి. మేము రేపు 60 సంవత్సరాల తర్వాత మీరు వద్దు పోండి అంటే అప్పుడు మేము ఏం పనులు చేసుకున్నాం? ఇప్పుడే ముసలోడం అయిపోయినాం. మేము 20 సంవత్సరాల నుంచి ఎంత రోజు ఒక మనిషికి వచ్చేసి స్కూల్కి వచ్చేసి 500-600 మంది పిల్లలకు వండి పెడుతున్నాం. అదే వాళ్ళ అమ్మోళ్ళు పెట్టిన భోజనం కూడా మేము వండి పెడుతున్నాం. ఏంది ఇట్లుండారా అట్లుండారా అంటే ఏమో మా తిప్పలు మేము పడి వండి పెడుతున్నాం. వాళ్ళ పిల్లలకు దడవాలి, స్కూల్లో టీచర్లకు దడవాలి, ఊళ్ళో రాజకీయ నాయకులకు దడవాలి. ఎంతమందికి దడిచినా మాకు గుర్తింపు లేదు కదా. మేము దడిచి వండినా కానీ మాకు గుర్తింపు లేదు. మాకు ఇచ్చే ఏందో మాకు నెలకి మా జీతాలు మాకు ఇచ్చి మాకు పెన్షన్ కావాలి, మాకు యూనిఫామ్ కావాలి, మాకు బీమా కావాలి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. మరి TUCA జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుండి కోర్టు మరియు తహసీల్దార్ కార్యాలయం ప్రధాన వీధుల గుండా నెహ్రూ సెంటర్ మీదుగా పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్ వరకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర నాయకులు కిరణ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కాళ్ళు కడిగి తన పైన పోసుకున్నా తప్పని చెప్పినటువంటి కార్మికులకు ఎంత జీతం ఇచ్చినా ఎంత నిర్ణయించినా తక్కువే. వాళ్ళ కాళ్ళు కడిగి మున్సిపల్ కార్మికులు ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో టీయూసీఐ కార్మిక సంఘం నాయకత్వంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మహాసభ జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు మనకు తెలియనటువంటి కావు. ఆ విషయాన్ని మనకి తెలియడమే కాకుండా పాలకులకి కూడా తెలుసు. ఈ మాటని 10 సంవత్సరాల నాడు కేసీఆర్ చెప్పాడు. ఈ మున్సిపాలిటీ కార్మికుల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పాపం లేదు అని. అటువంటి ఆ నాయకుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు కానీ వాళ్ళ సమస్యల్ని మాత్రం పరిష్కారం చేయలే. అన్ని సంఘాలని, కార్మికులకి నాయకత్వం వహిస్తున్నటువంటి అన్ని సంఘాలని సమ్మె చేయడానికి వీల్లేదు. సమ్మె చేస్తే అందరినీ సంఘాలనే నిషేధిస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా, మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసినా, హెల్త్ వర్కర్లు సమ్మె చేసినా, ఈ సమ్మె అంటేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కేసీఆర్. ప్రజలు ఓట్లతోటి గెలిచి వాళ్ళు ఇచ్చిన ఓట్ల అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళ మీదనే భస్మాసుర హస్తం పెట్టినట్టుగా పరిపాలన 10 సంవత్సరాలు కొనసాగించారు. ఏదైతే మొత్తానికి 2023లో వీళ్ళకందరికీ కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఈయన పక్కకు పెట్టారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా తుఫాన్ డ్రైవర్లు, గూడ్స్ క్యారియేజ్ డ్రైవర్లకు జనగామ చౌరస్తాలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిరిసిల్ల జిల్లా రాధికా జైస్వాల్ పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. మండలంలో కొదురుపాక ఆటో రిక్షా, ట్రాక్టర్, సరుకు రవాణా వాహనాల ఓనర్సు, డ్రైవర్స్కి ప్రయాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, బాధ్యతల గురించి వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే వాహనం నడపాలని, 4 వీలర్ నడిపే సమయంలో కారులో ఉన్న వారందరూ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సరుకు రవాణా వాహనాలు అధిక లోడు వేయకూడదని, మద్యం తాగి ఎలాంటి వాహనాన్ని నడపవద్దని, మన కోసం మనము ఇంటికి క్షేమంగా రావాలని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని మర్చిపోవద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళు తాగి డ్రైవ్ చేయవద్దు, లేకపోతే వెహికల్ కూడా పోతాయి. అందరికీ పెళ్ళి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తారు కదా, సో జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే. So I'm Judge from Srishta and he is Mr. Lakshman from RTD. We could discuss the seat పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి. ఎందుకు హెల్మెట్ ఎక్కడ నేను తీసుకుంటాను, నేను ఎక్కడ హెల్మెట్ లోకల్ కాదు, మెయిన్ రోడ్ వచ్చినా మెయిన్ రోడ్ మీరు వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. ఏదైనా 3 గంటలు ఏమన్నా అయిందనుకో, తలకి ఏమన్నా అయిందనుకో, ఎంత లేట్ అయితే నో ప్రాబ్లం. రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను తెలియకుండా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులకు స్విమ్మింగ్ పోటీలు నిర్వహించిన బెటాలియన్ కమాండెంట్. రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే విపత్తు కోసం ముందస్తుగా శిక్షణ. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో పాల్గొన్న వాహనదారులు. తెలంగాణ ఉద్యమకారుల యాత్ర విజయవంతం చేయాలని పిలుపు. ఉద్యమకారుల ర్యాలీలో పాల్గొన్న పార్లమెంటు కన్వీనర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.